సో దేవుడు మనకు ఒక నూతన టాపిక్ ఇచ్చాడు. పరలోకము ఆర్ నరకము, హెవెన్ ఆర్ హెల్, నిత్య జీవము ఆర్ నిత్య మరణము, ఎటర్నల్ లైఫ్ ఆర్ ఎటర్నల్ డెత్. సో ఈ వాక్యం గురించి పూర్తిగా ధ్యానించబోతున్నాము. సో మనకు మూడు లోకాలు ఉన్నాయి: పరలోకము, పాతాళ లోకము అంటే నరకము, అండ్ భూలోకము. సో పరలోకము ఆర్ నరకము. సో అయితే పరలోకానికన్నా వెళ్ళాలి, అయితే నరకానికన్నా వెళ్ళాలి. సో ఏమి చేస్తే పరలోకానికి వెళ్తాము, ఏం చేస్తే నరకానికి వెళ్తాము? సో భూలోకంలోనే డిసైడ్ అవుతుందండి. సో ఒకసారి పరలోకంలోకి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళడానికి ద్వారం ఉంది, కానీ రావడానికి ద్వారము లేదు. ఒకసారి నరకంలోకి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళడానికి ద్వారం ఉంది, కానీ మళ్ళీ తిరిగి రావడానికి ద్వారము లేదు. అందుకే మనము ఏదైనా కూడా ఈ భూలోకం డిసైడ్ చేస్తుందండి. ఏదైనా భూలోకంలో డిసైడ్ చేస్తుంది. మనం చేసే భూలోకంలో చేసే క్రియలను బట్టి మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంటుంది. నిత్య జీవంలోకి వెళ్ళాలా, నిత్య మరణంలోకి వెళ్ళాలా డిసైడ్ అవుతుంది. అందుకే భూలోకము మనకు చాలా ప్రిసిషియస్ వరల్డ్, ఎందుకంటే ఇక్కడనే డిసైడ్ చేస్తున్నది కాబట్టి. ఒకటి గమనిద్దాము, మనము పశ్చాత్తాప పడాలన్న భూలోకంలోనే. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పశ్చాత్తాపం అనేది ఉండదు. మనం క్షమించాలన్న భూలోకంలోనే. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత క్షమించడం అంటూ ఉండదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత క్షమించడం అంటూ ఉండదు. మనం పశ్చాత్తాప పడాలన్నా, క్షమించాలన్నా, మనల్ని మనం మార్చుకోవాలన్నా, మనల్ని మనం తగ్గించుకోవాలన్నా, మనల్ని మనము తక్కువ చేసుకోవాలన్నా, మనల్ని మనము మాడిఫై చేసుకోవాలన్నా, రూపుదిద్దుకోవాలన్నా అంత భూలోకంలోనే అండి. ఒకసారి పరలోకానికి వెళ్తే ఏది మార్చుకోలేము, ఒకసారి నరకానికి వెళ్తే కూడా ఏది మారదు, ఏది మార్చలేము. ఈ రెండింటికి ఎంట్రెన్స్ ఉంది, కానీ ఎగ్జిట్ డోర్ అనేది ఉండదు. బట్ బై గాడ్ గ్రేస్ దేవుడు మనందరికీ పరలోకాన్ని అయితే ఇచ్చాడు. బై గాడ్ గ్రేస్, ఆయన కృప చేత, ఆయన త్యాగం చేత, ఆయన ప్రేమ చేత మనందరికీ కూడా ఆయన పరలోకాన్ని ఇచ్చేశాడు. సో ఇంకా ఆ పరలోక నివాసాన్ని మనం కాపాడుకోవాలా వద్దా? ఆయన ఇచ్చాడు కదా అని మన ఇష్టరాజ్యంగా మనం నిలబడతామా? ఆయన ఇచ్చాడు కదా అని ఆయన కృపను మనం వృధా చేస్తామా? చేయము కదా. సో మనము నిత్య జీవంలోకి వెళ్ళాలి అని మనం కోరుకోవాలి. మనం చేయాల్సిన ప్రయత్నం కూడా మనం చేయాలండి. సో దేవుడైతే మనందరికీ ఇచ్చేశాడు, అదన్నీ నిలుపుకోవాలి. అందుకే భూలోకము సెంటర్ పాయింట్. సో పరలోకము, భూలోకము, నరకము, సో ఈ మూడిటికి సెంటర్ పాయింట్ భూలోకమే. సో ఇక్కడ నుంచే డిసైడ్ అవుతుంది మనం ఎటు వెళ్ళాలన్నది. సో అందుకే ఎంత వీలైతే అంత మనం మార్చుకోవడానికి అవకాశం భూలోకంలోనే ఉంది. మళ్ళీ నరకానికి వెళ్ళిన తర్వాత అసలు మార్చుకోలేము. పరలోకానికి వెళ్ళినామంటే బై గాడ్ గ్రేస్ ఇట్స్ ఎ గుడ్. సో నథింగ్ టు వర్రీ. సో మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో నరకానికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఆడికి వెళ్ళాక పశ్చాత్తాప పడలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇలా ఎందుకు చేశానా అని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఎంతమందిని క్షమించడం వీలైతే అంతమందిని క్షమించాలి, అది భూలోకంలోనే జరుగుతుంది. ఎంతమందిని మనం మన్నించాలనుకుంటే అంతమందిని మనం మన్నించాలి, అది భూలోకంలోనే జరుగుతుంది. మనం పశ్చాత్తాప పడాలన్నా, మనము మార్చుకోవాలన్నా, మారాలన్నా, దేవుణ్ణి తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడే. నరకానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి తెలుసుకోలేము. పరలోకంలో మనం భూలోకంలో దేవుణ్ణి తెలుసుకుంటే పరలోకానికి వెళ్తాము. సో నిత్య జీవము, నిత్య మరణము. సో దేవుడు మనకు ప్రామిస్ ఇచ్చాడు, మనందరికీ నిత్య జీవితం ఇస్తానని. సో ఆ ప్రామిస్ మాత్రం మనందరి మీద ఫుల్ఫిల్ అయింది. కానీ నిత్య మరణంలోకి మనం వెళ్ళకుండా కాపాడుకోవాలి. సో చూద్దాము, మనం ఎన్ని చెప్పినా వాక్యము ద్వారా ధ్యానించకపోతే తెలియదు ఏది కూడా. సో లోతుగా వెళ్దాము. అసలు ఏంటిది ఈ పరలోకము, ఏంటిది ఈ నరకము, ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది అనేది అన్నీ కూడా మనము చూసుకోవచ్చు. సో అన్నీ కూడా మనం క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. సో అందుకే ఈ భూలోకం అనేది మనకు చాలా ప్రిసీషియస్ లోకము, చాలా విలువైన లోకము. సో ఈ లోకాన్ని మనము, ఈ లోకంలో ఉన్నంతసేపు మనము మన ఆత్మీయతను కాపాడుకోవాలి, మన ఆత్మను కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన కన్నులను కాపాడుకోవాలి, మనకు దేవుడిచ్చిన నిత్య జీవాన్ని కాపాడుకోవాలి. మనకు నిత్య జీవాన్ని ఇచ్చేశాడు, దాన్ని కాపాడుకోవాలి. మనకు పరలోకం ఇచ్చేశాడు, దాన్ని కాపాడుకోవాలి. మన పేర్లు జీవ గ్రంథంలో రాశాడు, దాన్ని కాపాడుకోవాలి, తుడవకుండా కాపాడుకోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత మనం మార్చుకోలేమండి. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఉండదండి. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత మనకు
ఇక ఏది కూడా మనం మార్చుకోలేము. ఎంత పశ్చాత్తాపపడ్డా కూడా వేస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత మనం మార్చుకోవాలన్నా కూడా వృధా. ఎంత దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నా కూడా వృధా. సో బై గాడ్ గ్రేస్ మనందరం దేవుణ్ణి తెలుసుకున్నాం. నిజంగా చెప్పాలంటే మనందరం దేవుని తెలుసుకున్నాం. ఇంతకు మించిన గొప్ప అదృష్టము, ఇంతకు మించిన గొప్ప ధన్యత మనకు ఈ భూలోకంలో ఇంకా వేరేది ఏది లేదు. ఎందుకంటే నిత్య జీవము, ఆ పరలోక రాజ్యం ముందు ఇవన్నీ కూడా వృధానే. మనకున్న డబ్బు, మనకున్న బంగారము, మనకున్న కారు, మనకున్న బంగ్లా, ఇవన్నీ కూడా వృధానే పరలోక రాజ్యం ముందు. సో కాబట్టి మనందరము కూడా దేవుడి కృపను బట్టి నిలబెట్టాడు, మనందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. బై గాడ్ గ్రేస్ దాన్ని కాపాడుకోవడానికి కూడా మనందరికీ శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్తున్నాం, క్రమం తప్పకుండా మనం దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడండి. ఇవన్నీ కూడా మనల్ని నిత్య జీవం వైపు నడిపిస్తుంటా ఉంటుంది. సో ఆయన జీవం అయితే పెట్టాడు, కానీ మనం నడవాలా వద్దా జీవం వైపు? సో ఆ జీవం వైపు మనందరినీ నడిపిస్తున్నాడు దేవుడు. సో ఆ జీవం వైపు నడవకుండా అపవాది మనల్ని అందరిని ఏం చేస్తాడు? నిత్యం మరణం వైపు లాగాలని ట్రై చేస్తుంటా అంటాడు. అందుకే అపవాది చెరలో చాలామంది ఉన్నారు. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో. మత్తయి సువార్త 25:31. సో మనం అనుకున్నాము భూలోకము చాలా ప్రెసిషియస్. మరి భూలోకంలో ఏం చేస్తే పరలోకానికి వెళ్తాం, భూలోకంలో ఏం చేయకపోతే నరకానికి వెళ్తాం, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఇంకా మనం మాడిఫై చేసుకోవచ్చు, ఇంకా మనము ప్యూరిఫై చేసుకోవచ్చు, ఇంకా మనల్ని మనం తగ్గించుకోవచ్చు, ఇంకా మనల్ని మనము మార్చుకోవచ్చు. సో దేవుడు వాక్యాల ద్వారా అనేక సార్లు చెప్తున్నాడు, ప్యూరిఫై చేసుకోండి, పశ్చాత్తాపపడండి, క్షమించే హృదయం కలిగి ఉండండి, ప్రేమించే హృదయం కలిగి ఉండండి. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, గర్వము, అహంకారము, స్వార్థము, అసూయ ఇవి తీసేసుకోండి అని దేవుడు పదే పదే వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. అవి ఏం తీసేసుకోవాలన్నా భూలోకంలోనండి, ఏం తీసేసుకోవాలన్నా భూలోకంలోనే. మరొకసారి నరకానికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ వెనుకకు వస్తా, మళ్ళీ నేను మార్చుకుంటా అంటే ఉండదు. సో ఏదైనా కూడా మనకు అల్టిమేట్ గోల్ భూలోకమే, అల్టిమేట్ మనకు ఆపర్చునిటీ భూలోకమే. అందుకే ఇట్స్ అ వెరీ ప్రెసిషియస్. అందుకే భూలోకం మనకు ట్రైనింగ్ పీరియడ్ అండి. భూలోకం ఎప్పుడైనా కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్. దేవుణ్ణి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. భూలోకం అంతా మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనను తెలుసుకోవడమే పని. మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనలో ఎదగడము, ఆయనను తెలుసుకోవడం, ఆయన మార్గంలో నడవడం, ఆయన చిత్తానుసారంగా బ్రతకడము, ఇవన్నీ కూడా మనము చేయాలి. భూలోకంలో ఉన్నంతసేపు తెలుసుకొని పరలోకానికి వెళ్ళడమే ఆయన చిత్తము. సో చూద్దాము మత్తయి సువార్త 25:31. అందరికీ తెలిసిన వచనము. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. సో దేవుడు ఒకరోజు మనుష్య కుమారుడు యేసు ప్రభువారు సమస్త దూతలు వచ్చినప్పుడట, ఆయనతో పాటు సమస్త దూతలు వస్తాయట. అంటే భూలోకంలో కొన్ని కోట్ల దూతలు ఉంటాయట. ఆ కోట్ల దూతలన్నీ కూడా వస్తాయట. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. సో ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. చూసారా, సమస్త జనములు. సో ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ దేశస్తులైనా, ఏ ఏ ఏ ఏ భాష మాట్లాడే వాళ్ళైనా అందరూ కూడా ఎక్కడ ఉంటారట? దేవుడి ముందట పోగు చేయబడతారట. దేవుడి ముందు నిలబడతారట. అందరూ ఆయన ముందు నిలబడాల్సిందే ఒకరోజు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు. సో గొల్లవాడు మేకలను, గొర్రెలను సపరేట్ చేస్తాడు. షీప్స్ని, గోట్స్ని సపరేట్ చేసినట్టు ఆయన మనల్ని వేరుపరుస్తారు. సో అందుకే తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. సో కుడివైపునట ఎవరు? గొర్రెలు. ఎడమవైపునట ఎవరు? మేకలను నిలువబెట్టునట. సో సపరేట్ చేస్తాడు. అంటే ఆయనను నమ్ముకున్న ప్రజలను, ఆయనను నమ్ముకోలేని ప్రజలను సపరేట్ చేస్తాడు దేవుడు, వేరుపరిచి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సో కుడివైపున వారట తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారట. సో అందుకే మనందరము ఆ కుడివైపున్న గుంపులో ఉండాలి. ఆల్రెడీ ఉన్నాము. మళ్ళీ ఆ ఎడమవైపు గుంపులోకి రావద్దు. ఎందుకంటే ఆయన కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు. లోకము పుట్టినది మొదలుకొని మీరు కొరకు సిద్ధము పరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సో లోకం పుట్టినప్పుడే మన కోసము దేవుడు రాజ్యాన్ని సిద్ధపరచాడట. అంటే మనం పుట్టడానికంటే ముందే
ఈ లోకం పుట్టడానికంటే ముందే దేవుడు మన కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాడట. రాజ్యంను స్వతంత్రించుకోవడానికి, ఆక్యుపై చేసుకోవడానికి, అందులో నివసించడానికి దేవుడు మన కోసం ఒక రాజ్యాన్ని నివసించాడు. అదే పరలోక రాజ్యము, అదే నిత్య జీవము. అందులో జీవం ఉంటుంది, ఎలాంటి మరణం ఉండదు. సో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకోండి. ఎవరట వీళ్ళందరూ? కుడివైపున్న వాళ్ళు. కుడివైపున్న వాళ్ళంతా ఎవరు? గొర్రెలు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. సో ఇది ఒకటి. మనము పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం. ఏం చేస్తే పరలోకానికి వెళ్తాము? సో దేవుడు నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు. సో మనం చేయాల్సింది కూడా, మనకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ పరలోక రాజ్యాన్ని మనము ఏంటిది కాపాడుకోవడానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇచ్చాడు. సో ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకట మనం భోజనం పెట్టాలట. దప్పుగొంటిన వారికి దాహం ఇచ్చి తిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి. దాహంతో ఉన్న వాళ్ళకు వాటర్ ఇవ్వాలి, దాహాన్ని నింపాలి, నీటిని ఇవ్వాలి. ఆకలితో ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టాలి. సో పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని అంటే దుస్తులు లేకుండా ఉంటిని, అంటే దుస్తులు లేకుండా ఉన్న వాళ్ళకు మనము దుస్తులు ఇవ్వాలి. నాకు బట్టలు ఇచ్చి తిరి. రోగి అయి ఉంటిని నన్ను చూడవచ్చి తిరి. సో రోగులను మనం చూడవల్లాలి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అంటే బంధకాలలో బాధలలో ఉన్న వాళ్ళను మనం ఓదార్చాలి. సో నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువు ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నాకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి. సో నీతిమంతులు అంటారట, ప్రభువా మీరు ఎప్పుడు ఆకలి ఉండుట చూచి మేము ఎప్పుడు మీకు ఆహారం ఇచ్చాము, దప్పికొనిట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏమైనా చారిటీ చేసినా కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియద్దంటారండి. ఒకటండి, మనము 10 మందికి భోజనం పెట్టి మళ్ళీ మనం 10 మందికి చెప్పుకున్నాం అనుకోండి, దేవుడి దృష్టికి అది వృధా అవుతుంది. ఎప్పుడైనా మీరు చేసిన చారిటీస్ ఎప్పుడు కూడా కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా చెప్పద్దు, రహస్యంగా పెట్టండి. అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఇలాంటి ప్రతిఫలాలు పొందుకుంటాము. చాలామంది పబ్లిసిటీ కోసం చేస్తారు చారిటీస్, అలా ఎప్పుడు చేయొద్దండి. అది మనుషుల వల్ల నీకు మెప్పు దొరుకుతుంది, కానీ దేవుడి దగ్గర నుంచి ఏ మెప్పు కూడా దొరకదు, ఏ రివార్డు కూడా రాదు దేవుడి దగ్గర నుంచి. కాబట్టి మనం ఎప్పుడు ఏది చేసినా కూడా, ఆహారం లేని వాళ్ళకు ఆహారం ఇచ్చిన, దుస్తులు లేని వాళ్ళకు దుస్తులు ఇచ్చిన, నీరు లేని వాళ్ళకు నీరు ఇచ్చినా కూడా అది రహస్యంగా పెట్టినప్పుడు దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం పొందుకుంటుంది. సో నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచివి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడైనా పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి. వీళ్ళందరూ చేస్తారు నీతిమంతులు, కానీ గుర్తు పెట్టుకోరండి, గుర్తు పెట్టుకోరు. సో కొంతమంది చేస్తారు కానీ గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది చేస్తారు కానీ గుర్తు పెట్టుకోరు, కొంతమంది సహాయం చేస్తారు కానీ గుర్తు పెట్టుకోరండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఒకరికన్నా సహాయం చేసామనుకోండి అస్సలు గుర్తు పెట్టుకోవద్దు. మనకు ఎవరన్నా సహాయం చేశారనుకోండి జీవితాంతం మర్చిపోవద్దు. ఈ ఫండ మాత్రం ఫాలో కావాలి. ఎందుకంటే నువ్వు సహాయం చేసినప్పుడు దేవుడు నీ సహాయం చూసి నీ సహాయానికి తగ్గ రివార్డు దేవుడే ఇస్తాడు. సో పబ్లిసిటీ కోసం సహాయం చేయొద్దు, లేకపోతే పేరు కోసము సహాయం చేయొద్దు, ఘనత కోసం సహాయం చేయొద్దు. సో నీ సహాయం ఎప్పుడైనా కూడా ప్యూర్ హార్టెడ్తో చేయాలి. చారిటీ చేసిన ప్యూర్ హార్టెడ్తో చేయాలి. కాబట్టి సో ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నన్ను చేర్చుకుంటివి, దిగంబరే ఉండుట చూచి బట్టలిచ్చితివి. సో వీళ్ళందరూ నీతిమంతులు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు చేశారు కానీ గుర్తు పెట్టుకోరు వాళ్ళు. సో ఇలాంటి కార్యాలు చేసినప్పుడు మనం ఎక్కడ ఉంటామట? పరలోక రాజ్యంలో కుడివైపు గుంపులో ఉంటాము, రైట్ సైడ్ ఉంటాము, మనం దేవుడికి రైట్ సైడ్ ఉంటాము. సో ఇలాంటి ధన్యత మనం రావాలని కోరుకోవాలి. రావాలంటే ఏం చేయాలి? ఇగో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సో ఆకలి ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టాలి, పాయింట్ నెంబర్ 1. భోజనము అండ్ దప్పికొన్న వాళ్ళకు దాహము తీర్చాలి, నీరు ఇవ్వాలి. పరదేశినై ఉన్న వాళ్ళను చేర్చుకోవాలి. సో దిగంబరునై ఉన్న వాళ్ళకు, అంటే బట్టలు లేని వాళ్ళకు, దుస్తులు లేని వాళ్ళకు దుస్తులు ఇవ్వాలి. రోగులను మనం చులకనగా చూడొద్దండి. రోగులను చులకనగా చూస్తే దేవుణ్ణి చులకనగా చూసినట్టే. నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చింది. అంటే బాధలలో బంధకాల్లో ఉన్న వాళ్ళను మనం ఎప్పుడైనా తక్కువ చేసి చూస్తారు ఈ లోకము. నీ కష్టం ఉందా? ఎవరు దగ్గరికి రాదు. నీకు బాధలు ఉన్నాయా? ఎవరు దగ్గరికి రాదు. బెల్లమున్న చుట్టే ఈగలు ముసులుతాయి. సో అలాగే మన కష్టం ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు దేవుడితో సమానము. మనము కూడా ఒకరి కష్టాల్లో ఉన్నప్పుడు మనము ఎవరికైతే సహాయం చేస్తావో దేవుడు మనకు చూసి ఆశీర్వదిస్తాడు.
సో నీకు ఆహారం ఇచ్చితిమి. సో పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి. దిగంబరమై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుటనను, ఎప్పుడు చెరసాలలో ఉండుటనైనను చూచి నీ యొద్దకు వచ్చితిమి అని ఆయనను అడిగెదరు. సో ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే మనము కుడివైపు గుంపులో ఉంటాము. సో కుడివైపు గుంపులో అందుకే చారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడికి చారిటీ అంటే చాలా చాలా ఇష్టము. చాలా చాలా ఇష్టము చారిటీస్ అంటే. సో అందుకే మీరు ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత మీ చుట్టూన్న అనాథ పిల్లలు కావచ్చు, మీ చుట్టూన్న వృద్ధాశ్రమాలు కావచ్చు, మీ చుట్టూన్న ఈ యొక్క స్ట్రీట్ బెగ్గర్స్ కావచ్చు, ఎంత వీలైతే అంత ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. చేసిన తర్వాత ఫొటోస్ తీయకండి. చేసిన తర్వాత ఫొటోస్ తీసి డిస్ట్రిబ్యూట్ చేయకండి. చేసిన తర్వాత ఫొటోస్ తీసి 10 మందికి పంచకండి. డిస్ట్రిబ్యూట్ చెప్పకండి. అది చేసి కూడా వృధా అవుతుంది. డస్ట్బిన్లతో చేసినంతో సమానము. నీ పుణ్యమంతా డస్ట్బిన్లో వేసిన దాంతో సమానము. ఎందుకంటే నువ్వు చేసేది నీ తండ్రికి మాత్రమే తెలియాలి. నువ్వు చేసేది నీ యొక్క దేవుడికి మాత్రమే తెలియాలి. ఆయనకు తెలిస్తే చాలు. అంతేకాని వందల మందికి, వేల మందికి తెలియాల్సిన అవసరము లేనే లేదు. అది మాత్రం దేవుడికి ముట్టదండి. మనుషులకు ముట్టింది దేవుడికి ముట్టదు. సో మనుషులకు ముట్టనిదే దేవుడికి ముడుతుంది. అంటే మనుషులకు నువ్వు తెలియకుండా చేసిందే దేవుడికి తెలుస్తుంది, దేవుడికి ముడుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇస్తున్నాము, ఏ మనసుతో ఇస్తున్నాము, ఎంతమందికి ఇస్తున్నాము. దేవుడు పైన కూర్చొని లెక్క రాస్తుంటా అంటాడు. ప్రతిదీ లెక్క రాస్తుంటా అంటాడు. నువ్వు చేసిన లెక్క నీ దగ్గర కూడా ఉండకపోవచ్చు, కానీ ఒకరోజు ఆయన బుక్ ఓపెన్ చేసి చూస్తే నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసావో, ఎంతమందికి నువ్వు ఫుడ్ పెట్టావో, ఎంతమందికి నువ్వు వాటర్ ఇచ్చావో, ఎంతమందికి నువ్వు దుస్తులు కప్పావో, అవన్నీ కూడా ఆయన దగ్గర లెక్కతో సహా ఉంటుందండి. లెక్కతో సహా ఉంటుంది. సో నీడ్ నాట్ టు వరీ. చాలామంది పబ్లిసిటీ కోసం చారిటీస్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. చాలామంది పబ్లిసిటీ కోసము ఈ అనేక మందిని నువ్వు చేత పొగిడించుకోవాలని, దండలేపించుకోవాలని, సన్మానం చేయించుకోవాలని, చప్పట్లు కొట్టించుకోవాలని చేస్తారు. అది దేవుడి దగ్గర నుంచి రుణము రాదు. ఏ రుణము రాదు, ఏ ఫలితము రాదు, ఏ ఫలము రాదు. సో అందుకే నీతిమంతులట ఏమడుగుతున్నారట, మేము ఎప్పుడు చేశాము ప్రభువా ఇవన్నీ. సో నీతిమంతుడు ఎప్పుడైనా చేసిన క్షణమే మర్చిపోవాలి. ఇప్పటి నుంచి మీరు ఎవరికైనా సహాయం చేస్తే చేసిన క్షణమే మర్చిపోండి, గుర్తుంచుకోకండి. మీకెవరైనా సహాయం చేస్తే చచ్చేదాకా మర్చిపోకండి, గుర్తుంచుకోండి. సో ఈ లాజిక్తో మాత్రం మనము వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. కొంతమంది ఒకసారి సహాయం చేసి 100 సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటారు. ఒక్క సంవత్సరం ఎవరికో ఒకరికి బాధలు ఉన్నప్పుడు ఒక సహాయం చేస్తారు. చేసి ఉట్టి పుణ్యానికి 10 మందికి చెప్తుంటా అంటారు, 100 మందికి చెప్తుంటా అంటారు, 1000 మందికి చెప్తుంటా అంటారు. చేసింది ఒక్క సహాయమే కష్టాల్లో ఉన్నప్పుడు. నేను చేయబట్టే వాడు అలా అయ్యిండు, నేను చేయబట్టే వీడు ఇలా అయ్యిండు అని ఇట్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా అంటారు. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళంటే. దేవుడికి అసహ్యము. ఎవరి బూర వారు ఊదద్దు అని అంటాడు దేవుడు. సో కాబట్టి మన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ దేవుడికి. ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ దేవుడికి. ఇవన్నీ మనల్ని ప్యూరిఫై చేసే వాక్యాలు. నీ ఎదుట వచ్చితిమి ఆయనను అడిగేదారు. అందుకు రాజు మిక్కిలి, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నను. సో నీ పొరుగు వారికి నువ్వు చేసావు, నీకంటే తక్కువ స్థాయి వాళ్ళకు చేసావు గనుక నువ్వు నాకు చేసినట్టే అని దేవుడు చెప్తున్నాడు. అందుకే అండి మనం చేసే ప్రతి పుణ్య కార్యము దేవుడి దగ్గర రికార్డ్ అవుతుంటుందండి. మీరు ఒక 50 సంవత్సరాల క్రితము ఒక మనిషికి, ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టారనుకోండి, ఒక స్ట్రీట్ బెగ్గర్కి, దేవుడు అది కూడా లెక్కలో పెట్టుకుంటాడండి. ఆయన మర్చిపోతాడు. మనం 50 సంవత్సరాల క్రితం చేసిన చారిటీని మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆయన గుర్తు పెట్టుకుంటాడు. లేకపోతే ఒకరు దాహంతో ఉన్నప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు. సో అది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు 20 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో, 100 సంవత్సరాల క్రితమో. కానీ దేవుడు ఇంకా 10,000 సంవత్సరాలైనా కూడా ఆయన మర్చిపోడు అండి. ఆయన మర్చిపోడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు ఎంత వీలైతే అంత. అలా నేను అప్పులు చేసి నువ్వు పంచమని అయితే దేవుడు చెప్పలేదు. నీకున్నంతలో 100 రూపాయలు ఉన్నదనుకోండి, అందులో 10 రూపాయలలో చేయండి. 1000 రూపాయలు ఉందా, 100 రూపాయలలో చేయండి. 10,000 ఉందా, 1000 రూపాయల్లో చేయండి. 1,00,000 రూపాయలు ఉన్నాయా, 10,000లో చేయండి. లేకపోతే 1,000లో చేయండి. ఎంత వీలైతే అంత చేయండి, ఎంతో కొంత చేయండి. కానీ ఏం చేయకుండా మాత్రం ఉండకండి. అర్థమవుతుందా? కొందరికి నెలకు 100 మందికి భోజనం పెట్టే స్తోమత ఉంటుంది. నీకు ఒక్కరికే భోజనం పెట్టే స్తోమత ఉందా, చాలు, ఆ ఒక్కరికన్నా పెట్టు. కానీ ఆ ఒక్కరికి కూడా పెట్టకుండా మాత్రం ఉండకు, ఏమి చేయకుండా మాత్రం ఉండకు. కొంతమందికి ఒక మినరల్ వాటర్ కొనిచ్చేంత స్తోమత ఉండొచ్చు, కానీ నీ దగ్గర చిన్న గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేంత స్తోమత ఉందా? అదన్నా చెయ్యి. ఎంతో కొంత ఇచ్చాడు కదా దేవుడు, ఆ కొంతలో కొంత చేసేయి.
దేవుడు ఆ కొంతను రెట్టింపు చేస్తాడు, ఆ రెట్టింపును ఇంకా రెట్టింపు చేస్తాడు. సో ఇది భూలోకంలో నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావో తెలుసా? మనం ఇతరులకు ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా మారుతామో అప్పుడే మనం ఆశీర్వదించబడినట్టు. సో మనము మన పిల్లలే తినాలి, అది రియల్ బ్లెస్సింగ్ కాదండి, అది నిజమైన బ్లెస్సింగ్ కాదు. నేను నా కుటుంబం బాగుంటే చాలు, నేను నా కుటుంబం తింటే చాలు, అది ఎప్పుడు కూడా రియల్ బ్లెస్సింగ్ కిందికి తీసుకురాదు. నేను నా కుటుంబము తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా అనేక మందికి మనం పంచుతాం చూసామా, అది నిజమైన బ్లెస్సింగ్ అండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరిని మీరు చేసితిరి గనక, అంటే ఆహారం లేని వాళ్ళకు ఆహారం ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యేసయ్యకి ఇచ్చినట్టు. సో నీళ్లు లేని వాళ్ళకు నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యేసయ్యకి ఇచ్చినట్టు. నా సేవ మొట్టమొదట స్టార్ట్ అయిందే ఇలా బెగ్గర్స్ తోటే అండి. దేవుడు నాకు కోవిడ్ టైంలో ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాడు. సో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని చాలామందికి, నెలకు 25 మంది, 50 మంది, 100 మంది అలా చేస్తూ సాక్ష్యంలాగా చెప్తున్నాను. చేసి వాళ్ళకు ప్రేయర్ చేసి వచ్చేవాడిని. బెగ్గర్స్ ప్రేయర్ చేసేట అంటే నా సేవ మొట్టమొదట స్టార్ట్ అయిందే ఈ చారిటీ నుంచి, ఈ బెగ్గర్స్ నుంచి స్టార్ట్ అయింది. సో వెళ్ళేది, ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేది, వాళ్ళ కోసం ప్రేయర్ చేసి వచ్చేది. కోవిడ్ టైంలో, అంత లాక్డౌన్ ఉన్న టైంలో సో వెళ్ళేది, ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చేది, ప్రేయర్ చేసి వచ్చేది. సో ఇక్కడ ఫుడ్ ప్యాకెట్ ఇస్తుంటే ఎవరికి ఇచ్చినట్టు? యేసయ్యకి ఇచ్చినట్టు. ప్రేయర్ చేసి వస్తే ఎవరికి ప్రేయర్ చేసి వచ్చినట్టు? యేసయ్యకు ప్రేయర్ చేసి వచ్చినట్టు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సో అందుకే ఇందులో తక్కువ స్థాయి వాళ్ళకు, నువ్వు దాహం ఉన్న వాళ్ళకు నీళ్ళు ఇచ్చావా, నువ్వు దేవుడికి ఇచ్చినట్టే. ఒక రోగిని పరామర్శించడానికి వెళ్ళావా, దేవుణ్ణి పరామర్శించినట్టే. ఒక ఆహారం లేని వాడికి ఆహారం ఇచ్చావా, నువ్వు దేవునికి ఆహారం ఇచ్చినట్టే. ఒక పరదేశిని నువ్వు నీ ఇంట చేర్చుకున్నావా, దేవుని నీ ఇంట చేర్చుకున్నట్టే. సో చూసారా అండి, ఇంత గొప్ప మర్మము, ఇంత గొప్ప మర్మము. సో ఇలా చేసిన వాళ్ళు నిత్యలోకానికి, పరలోకరానికి వెళ్తారు. చూద్దాము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపించబడిన వారులారా, చూసారా, ఎడమ వైపున్న వాళ్ళను తిడుతున్నాడు ఆయనే, శపించబడిన వాళ్ళరా. కుడివైపు ఉన్న వాళ్ళు ఎవరు? ఆశీర్వదించబడిన వాళ్ళు. సో మనం కుడివైపు ఉండాలా, ఎడమ వైపు ఉండాలా? కుడివైపు ఆల్రెడీ మనం ఉన్నాము, ఎందుకంటే మనము ఎంతో కొంత చారిటీస్ చేస్తున్నాము, ఎంతో కొంత మనము ఈ నీళ్లు లేని వాళ్ళకు నీళ్లు, ఆహారం లేని వాళ్ళకు ఆహారము, మన చేతనైనంత చేస్తున్నాము. అందుకే మనందరము కూడా కుడివైపులో ఉన్నాము. సో అర్థమవుతుందండి, చారిటీకి దేవుడు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తాడు, చారిటీకి ఎప్పుడు కూడా దేవుడు పెద్దపీట వేస్తాడు. సో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండిన వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. చూసారా అండి, మీరు నన్ను విడిచిపోండి, మీకు అపవాది. సో చూసారా, నరకము ఎవరి కోసము సృష్టించబడింది? అపవాది కోసం, వాడి దూతల కోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి, నిత్య నరకంలోకి పోడి. సో హెవెన్ ఈజ్ ప్లేస్ ఫర్ అస్. మరి దేవుడు అప దేవుడు నరకాన్ని మన కోసం సృష్టించలేదండి, అపవాది కోసం. అంధకార శక్తులు, వాయుమండల శక్తులు, చేతబడి శక్తులు అండ్ చీకటి శక్తులు, ఈ దయ్యాలు, భూతాలు ఏవైతే మనం వింటున్నామో వీటి కోసము అపవాది, దేవుడు వీటి కోసం నరకాన్ని సిద్ధపరిచాడు, సృష్టించాడు. అయితే వెళ్తూ వెళ్తూ అపవాది ఏం చేస్తున్నాడు? వాడితో పాటు మనందరినీ ఈ లోకాల్లో ఉన్న మనుషులందరినీ తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటా అంటాడు. అందుకే నీ చారిటీ ఇవ్వకుండా ఆపుతున్నాడా, అది అపవాది క్రియ. నువ్వు దేవుడికి దశంభాగం ఇవ్వకుండా ఆపుతున్నాడా, అది అపవాది క్రియ. నువ్వు నువ్వు మంచి కార్యాలు చేయకుండా అప్పుడు అడ్డంకులు వస్తున్నాయా, అవి అపవాది క్రియలు. మనసు లేకుండా చేస్తున్నాయా, అపవాది క్రియలు. జయించాలి వీటన్నిటిని కూడా. అందుకే ఎడమవైపు ఉన్న వాళ్ళందరూ కూడా శపించబడిన వారు, వాళ్ళంతా కూడా విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. నిత్యాగ్ని అంటే నరకంలోకి పోవుడి. అక్కడ కంప్లీట్గా అగ్నే ఉంటుంది. చూడండి, నిత్య అగ్ని అంటే 224/7 365 days ఆ మంట కాలుతూనే ఉంటుంది అక్కడ. అదేంటిది? లేక్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఒక లేక్ ఉంటుంది అక్కడ. ఆ లేకు మొత్తం ఫైర్తో నిండుకొని ఉంటుంది. అంటే అగ్నితో ఒక లేకు తయారై ఉందండి, అగ్నితో ఒక లేక్ తయారుంది. ఆ లేకులోకి పడవేయబడతారు ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా. అక్కడ అగ్నిలో కాలుతూనే ఉంటారు, కాలుతూనే ఉంటారు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదే. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదే. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. సో ఇవన్నీ మీరు చేయలేదు, కాబట్టి మీరు అందరూ నరకానికి వెళ్తారు. సో చూసారా అండి, భూలోకము, నరకము, పరలోకము, ఇవన్నీ ఎక్కడ చేయాలి? భూలోకంలో చేయాలి. అర్థమవుతుందా?
మనం ఏది చేయాలన్నా, చారిటీ చేయాలన్నా భూలోకమే. నువ్వు చారిటీ చేస్తే భూలోకంలో చారిటీ చేస్తే పరలోకానికి వెళ్తావు. భూలోకంలో నువ్వు చారిటీ చేయకపోతే నరకానికి వెళ్తావు. డోంట్ బీ సెల్ఫిష్. నువ్వు సొంతంగా ఎప్పుడు ఆలోచించకు, సెల్ఫిష్గా ఎప్పుడు ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా మన లోపల ఉన్న ఆశీర్వాదాన్ని కొంతమందికి పంచాలి. మన లోపల ఉన్న ఆ ఆ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని కొంతమందికి మనం పంచుకోవాలి. దేవుడు మనకు ఫైనాన్షియల్గా ఎందుకు బ్లెస్ చేస్తాడు తెలుసా? మనం ఇతరులకు ఫైనాన్షియల్ బ్లెస్సర్గా ఉంటామని. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ సపోర్టర్గా మారుస్తాడు తెలుసా? మనం ఇతరులకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినప్పుడు దేవుడు ఎప్పుడు మనకు ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాడు తెలుసా? మనం ఇతరులకు బ్లెస్సింగ్గా మార్చినప్పుడు. అందుకే నన్ను కాదు ప్రభువా, నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభు అన్నప్పుడు నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాడు దేవుడు. కాబట్టి నన్ను చేర్చుకొనలేదు, దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల నుండి మీరు నన్ను చూడరాలేదని చెప్పును. సో ఇవన్నీ మీరు చేశారు. వీళ్ళంతా ఎవరు? ఎడమవైపు ఉన్న వాళ్ళు. సో కుడివైపు ఉన్న వాళ్ళు ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్. సో ఇప్పుడు అర్థమవుతుందండి ఎంత గొప్ప ధన్యత. సో ఇవన్నీ ఎక్కడ చేయాలి? భూలోకంలో చేయాలి. నరకానికి వెళ్ళాక అయ్యో నేను ఒకరికి భోజనం పెట్టలేదే, అయ్యో నేను ఒక స్ట్రీట్ బెగ్గర్ని చూసుకోలేదే, అయ్యో నేను ఒక మంచి కార్యం చేయలేదే, పశ్చాత్తాపడిన వృధా, అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడిన వృధా, మళ్ళీ తిరిగి వెనుకకు వస్తాను ప్రభువా, నేను వచ్చి మళ్ళీ నా యొక్క మంచి మంచి కార్యాలు చేసి మళ్ళీ నేను పరలోకానికి వస్తా అంటే దర్ ఈజ్ నో ఎగ్జిట్ గేట్. వెళ్ళడానికి మాత్రమే మార్గము, పరలోకానికైనా నరకానికైనా ఎగ్జిట్ గేట్ అనేది లేదు. సో అందుకే ఇప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. వాళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. సో వాళ్ళందరూ దేన్ని స్వతంత్రించుకున్నారు? తండ్రి సృష్టించిన ఆ పరలోక రాజ్యాన్ని పుట్టుక ముందుకే, భూమికి పునాదులు వేయక ముందుకే మన కోసం సృష్టించిన ఆ పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు ఎడమ వైపున వాళ్ళు ఎవరు? మేకలు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య నరకాగ్నిలోకి వెళ్తున్నారు. సో వీళ్ళందరూ కూడా అపవాది మనుషులు, అపవాది చెరలో ఉన్న వాళ్ళకు. అందుకే పెద్ద మనస్సు ఉండాలి. మనందరికీ కూడా పెద్ద మనస్సు ఉండాలి. చారిటీ చేయగలగాలి. అయ్యో నేను వాడికి 100 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది, నేను వారికి 200 ఇస్తే ఏమొస్తుంది? ఒకటండి, నేను ఎప్పుడు చారిటీ చేసినా నాకు పుణ్యం వస్తుందనో, నిత్య రాజ్యం వస్తుందనో కాదు. మనము మనకు దేవుడు కృప వల్ల 3 పూటల భోజనం ఇచ్చాడు. ఒక్క పూట కూడా మనం పస్తులు లేకుండా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 పూటల భోజనం ఇచ్చాడు. ఒకరి ఆకలి మంట మనకు తెలియాలంటే మనం ఆకలితో ఉండాల్సిన అవసరం లేదండి. ఒకరికి బట్టలు లేకుండా ఉండాలంటే మనము దుస్తులు లేకుండా ఉండాల్సిన అవసరం లేదండి. మన వాడు కూడా మన పొరుగువాడు ఒక గంట మనకు ఆహారము లేట్ అయితేనే విలవిలలాడిపోతాము. సో కనికరం ఉండాలి ఎప్పుడైనా కూడా. కనికరంతో చేయాలి. ఒకటి, నేను ఇప్పుడు ఇస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఫోటో తీసుకుంటాడు, నాకు పుణ్యం వస్తుంది, అలా చేయకుండా కనికరంతో చేయాలి. అయ్యో ఆకలితో ఉన్నాడే, అయ్యో దుస్తులు లేకుండా ఉన్నాడే, అయ్యో అయ్యో దాహంతో ఉన్నాడే, అయ్యో రోగంతో ఉన్నాడే. సో అలా కనికరముతో, దయతో చేయాలి. అంటే సాటి మానవుడు కదా, ఆ మానవుడికి సంబంధించిన జాలితో చేయాలి. కొంతమంది పుణ్యం వస్తుందని చేస్తారు, అలా కూడా చేయొద్దండి. పుణ్యం వస్తుందని చేయాల్సిన అవసరం లేదు. నీ హోల్ హార్టెడ్తో చేయాలి. ఏది చేసినా కూడా పుణ్యం వస్తుందను. అందుకే నేను చెప్పాను చాలా, నువ్వు ఒకరిని ప్రేమించినా తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఒకరికి సహాయం చేసిన నువ్వు తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఇప్పుడు 100 మంది భోజనం పెట్టాను, అయితే దేవుడు అకౌంట్లో నాకు పుణ్యము ఖాతాలో పెరుగుతుంది, అలా కాకుండా అయ్యో ఒకరు ఆకలితో ఉన్నారు, ఎన్ని రోజులైందో తినక, అయ్యో రోడ్డు మీద పడి ఉన్నాడు, ఎన్ని రోజులైందో పస్తులు ఉండి, మనకు కూడా ఒక కడుపు ఉంది, మనకు ఆకలి లేకుండా చేసిన దేవుడు అయ్యో మన ద్వారా ఇంకా అనేక మందికి ఆకలి లేకుండా చేయాలి కదా అని ఆ ఉద్దేశంతో ఇవ్వాలి. మంచి మనసుతో ఇవ్వాలి. కనికరం గల హృదయంతో, దయగల హృదయంతో, ప్రేమ గల హృదయంతో ఇవ్వాలి. కొంతమంది చారిటీ చేసేటప్పుడు ముఖం చీదరించుకుంటూ ఇస్తారు, అలా ఇవ్వద్దు. సో అప్పుడు నువ్వు దేవుడి ముఖాన్ని చూసి చీదరించుకున్నట్టే. సో మనం ఇచ్చేది సర్వసృష్టికర్తకి ఇస్తున్నామని నమ్మి నువ్వు ఇవ్వాలి. అందుకే ప్రేమతో ఇవ్వాలి, ద్వేషంతో ఇవ్వకూడదు. కొంతమంది ఎడమ చేతితోటి ఇట్లా ఇసిరి పడేస్తా అంటారు, చారిటీస్ ఇట్లా బెగ్గర్స్కి ఇట్లా ఎడమ చేతితోటి ఇసిరేస్తారు. అక్కడ కూర్చున్నది ఒకడే గుర్తుపెట్టుకోండి, దేవుడు కూర్చున్నాడని మాత్రం నమ్మద్దు. దేవుడు నమ్మండి. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎవరి ద్వారా మనల్ని పరీక్షిస్తాడో తెలియదు. అందుకే నువ్వు చేసే ఏదైనా కూడా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, కనికరముతో, దయతో చేయాలి. అంతేకాని ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ బలి అర్పిస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ దశం భాగం ఇస్తే పుణ్యం వస్తుంది, ఈ ఆఫరింగ్ ఇస్తే పుణ్యం వస్తుంది, అలా పుణ్యం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఇవ్వద్దు. కనికరంతో చేయాలి. అందుకే నువ్వేనా చారిటీ చేసినా డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. డెఫినెట్లీ గాడ్ కెన్ రిమెంబర్ అండ్ గాడ్ కెన్ గివ్ యూ ద రివార్డ్ ఫర్ దట్. దేవుడు తప్పకుండా దానికి రివార్డ్ ఇస్తాడు.
రోగినై చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. సో ఈ క్వాలిటీస్ మనకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళినట్టే అని. సో అందుకే ఈ రోజు నుంచి మనము డెవలప్ చేసుకుందాము. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము? నరకమా, పరలోకమా? అయితే ఏదన్నా ఒకటి. అయితే 50% నరకంలో ఉంటాం, 50% పరలోకంలో ఉంటాం కాదండి. అయితే 100% పరలోకంలోనే ఉండాలి, 100% నరకంలోనే ఉండాలి. ఒకటి పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ గేట్ ఉండదు అండ్ అవసరం లేదు కూడా. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ గేట్తో అవసరం లేదు. ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ గేట్ తోటి అవసరము ఉండదు, అక్కడ లేదు, ఆ గేటు లేదు, ఎగ్జిట్ గేట్ లేదు. రాస్తున్నాడు బయట సార్ ఎంటర్ పెట్టించేసి అయిందంటే ఎంటరే అంతే. అందుకే వంట చూపిస్తాను కదా. మోటివేట్ టు యువర్ పీపుల్, యువర్ కిడ్స్, మీ పిల్లల్ని కూడా మోటివేట్ చేయండి ఈ విషయంలో. ఒంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను, అందుకు వారును ప్రభువా మేమెప్పుడు ఇక్కడ నీ బ్రెడ్ వాకలి కూడా కొండుటైనను, తీసేయండి. దప్పికొండుటైనను, పరదేశినై ఉండుటైనను, దిగంబరి అయి ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగేదారు. వీళ్ళు ఎలా అంటే, అయ్యో ప్రభువా నువ్వు కనపడితే అయిపోవు కదా, నీకు మంచి మటన్ బిర్యానీ పెట్టేటోడిని, నువ్వు కనపడితే అయిపోవు కదా మంచి మినరల్ వాటర్ బాటిల్ పెట్టేటోడిని, నువ్వు కనపడితే అయిపోవు కదా మంచి బ్రాండెడ్ బట్టలు వేసేటోడిని, మంచి బ్రాండెడ్ వాచ్ ఇచ్చేటోళ్ళం కదా, బ్రెడ్ మేము కూడా తీసేసి కనపడలేదు కదా అని అడిగే బాపతి వీళ్ళు. సో నీకు ఉపచారం చేయకపోతే ప్రభువా మీరెప్పుడు మాకు కనపడ్డారు, మేము ఎప్పుడు మీకు ఆకలి పెట్టలేదు, ఎప్పుడు మీకు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఎప్పుడై పరదేశన ఉండుటకు మేము చేర్చుకోలేదు, ఎప్పుడు దిగంబరై ఉండుంటావు, ఎప్పుడు రోగివై మా దగ్గరికి వచ్చావు, ఎప్పుడు చెరసాల నుండి మా దగ్గరికి వచ్చావు, ఒకవేళ వచ్చి ఉంటే మేము ఇచ్చేవాళ్ళం కదా, నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగిద్దరు. మీరు వస్తే మేము చేసేవాళ్ళం కదా ప్రభువా అని ఇలాంటి బాపతి ఉంటారు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈ బ్యాచ్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనినైనాను మీరు ఇలాగూ చేయలేదు. చూసారా అండి, ఒక్కనికైనాను. నేను చెప్పాను కదా 100 మందితో నువ్వు పెట్టాల్సిన అవసరం లేదండి, ఒక్కరికన్నా పెట్టు చాలు. నీ స్తోమత ఒక్కరికే ఉందా, ఆ ఒక్కరికన్నా పెట్టు. సో నీ స్తోమత తగ్గట్టు నువ్వు చెయ్యి, ఆ ఒక్కరు కూడా చేయకుండా ఉండకు అంటున్నాను. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను. సో అల్పులైన వీరిలో ఏ ఒక్కడి కూడా నువ్వు చూసుకోలేదే, ఏ ఒక్కడు కూడా ఒక పూట భోజనం పెట్టలేదే, ఏ ఒక్క పేదవాడికి కూడా నువ్వు ఒక వస్త్రాన్ని కప్పలేదే, ఒక్కనికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనను. సో వీళ్ళెవరికి చేయలేదు కనుక నాకు చేయలేదని. ఇప్పుడు అర్థమవుతుందని, ఒక రోగి దగ్గరికి వెళ్తే నువ్వు ఏసఐ దగ్గరికి వెళ్ళినట్టే, ఒక రోగిని పరామర్శిస్తే మనం ఏసఐను పరామర్శించినట్టే, ఒక ఆహారం లేని వాళ్ళకు ఆహారం ఇస్తే అది ఏసఐకు ఆహారం ఇచ్చినట్టే, దాహం ఉన్న వారికి మంచినీళ్ళు ఇస్తే ఏసఐకు మంచినీళ్ళు ఇచ్చినట్టే, దిగంబరులై ఉన్న వారికి బట్టలు ఇస్తే, వస్త్రాలు ఇస్తే దేవుడికి వస్త్రాలు ఇచ్చినట్టే, వస్త్రాలు కప్పినట్టే. సో వీళ్ళందరూ కూడా దేవుడికి ఇష్టమైన వాళ్ళు, ప్రేమ అయిన వాళ్ళు. సో ఇదేది చేసినా కూడా ప్రేమతో, కరుణతో, కృపతో, దయతో, వాత్సల్యముతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ద్వేషంతో చేయకూడదు, పగతో చేయకూడదు, కోపంతో చేయకూడదు, అండ్ కసురుకుంటూ విసురుకుంటూ చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తాడు. అండ్ ఏది చేసినా కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఒక 100 మందికి భోజనం పెట్టారా, పెట్టిన క్షణమే మర్చిపోండి. మీకు ఎవరైనా ఒక పూట భోజనం పెట్టారా, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అందుకే మనం చేసిన సహాయం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవద్దండి. చేసిన సహాయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవద్దు. చేసిన సహాయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవద్దు, అది వదిలేసేయాలి. ఈరోజు చేసావా వదిలేసేయాలి, ఎంతమంది చేసావా వదిలేసేయాలి, చేసి వదిలేసేయి. దేవుడు గుర్తు పెట్టుకుంటాడు, నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఆయన ముందు నిలబడతాం కదా, ఆయన చెప్తాడు, బిడ్డ నువ్వు నాకు ఆహారం పెట్టావు, బిడ్డ నువ్వు నాకు దాహాన్ని ఇచ్చావు, బిడ్డ నువ్వు నాకు వస్త్రాలను కప్పావు, బిడ్డ నువ్వు నాకు ఇది చేసావు అది చేసావని ఆయనే నీకు కళ్ళ ముందు చూపిస్తాడు. సో ఇగో నీకోసం ఒక రాజ్యాన్ని ఇచ్చాను, వెళ్ళు స్వతంత్రించుకో అని చెప్తాడు, స్వతంత్రించుకో అని చెప్తాడు. అందుకే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ, చారిటీ మినిస్ట్రీ కూడా, ఇట్స్ ఏ హీలింగ్ మినిస్ట్రీ, డెలివరెన్స్ మినిస్ట్రీ, ప్రొఫెటిక్ మినిస్ట్రీ, బైబిల్ ప్రీచింగ్ మినిస్ట్రీ, ప్రేయర్ ఇన్ టంగ్స్ మినిస్ట్రీ, దాంతోపాటు చారిటీ మినిస్ట్రీ కూడా. మన మినిస్ట్రీ నుంచి చారిటీస్ కూడా చాలా వెళ్తుంటాయి. సో కాబట్టి ఇవన్నీ దేవుడి మహిమ కోసం మనం చేయాలి. అలాగే ఇతరులు కనికరంతో చేయాలి. నేను చేస్తే పుణ్యం వస్తుంది, వద్దండి, అలా ఎక్స్పెక్ట్ చేసి మాత్రం చేయకండి. మనకు పొట్ట ఉంది, మనకు ఆకలిస్తుంది, ఇతరులకు కూడా ఆకలిస్తున్నప్పుడు ఆ ఆకలి మంట మనము చూడగలగాలి, అది మనకు చాలు. సో నువ్వు కనికరంతో, దయతో చేయాలి ఏదైనా కూడా. అయ్యో ఒక రోగం ఉన్నది, అయ్యో నేను ఈ రోగిని వెళ్ళి పరామర్శించకపోతే ఏసేమని అనుకుంటాడేమో, లేదా నాకు నిత్య నరకం వస్తుందేమో, ఆ ఉద్దేశంతో కాకుండా ప్రేమతో వెళ్ళి ఆ రోగిని పలకరించి రావాలి. సో లెట్ అస్ సీ.
ఇగో వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. చూసారా అండి? వీరు నిత్య శిక్షకు. ఎవరు? ఎడమవైపు ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య శిక్షకు వెళ్తున్నారు, కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య జీవమునకు వెళ్ళుతురు. సో అంటే నిత్య నరకము, నిత్య జీవము, సో ఎటర్నల్ లైఫ్. సో ఇప్పుడు మనం అందరము ఏ వైపు ఉండాలి? కుడివైపు ఉండాలి. కుడివైపు ఉండాలని, కుడివైపు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నిత్య జీవానికి వెళ్తున్నారు, అంటే పరలోక రాజ్యానికి వెళ్తున్నారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు. సో ఈ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అవన్నీ కూడా దేవుడు ఇప్పటిదాకా మనతో మాట్లాడాడు. సో చూద్దాం. లెటెస్ ప్రే, లెటెస్ ప్రే. నజరుడనేసయ్య, చాలా గొప్ప వాక్యాన్ని మాకు ఈ ఉదయకాల సమయమున దర్శించినందుకు వందనాలు. నిత్య జీవం గురించి, నిత్య నరకము గురించి మాకు బోధిస్తున్నందుకు, పరలోకం గురించి, నరకం గురించి మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం చేయకపోతే నరకానికి వెళ్తారు, ఇవన్నీ కూడా మాకు కళ్ళగట్టి చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంత గొప్ప గ్రేట్ మెసేజ్ని ఇచ్చావు. ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకనో మేమేమైనా తప్పులు, పొరపాట్లు, దోషాలు చేసుంటే క్షమించండి అయ్యా ప్రభువా. మమ్మల్ని బ్లెస్ చేసి మా ద్వారా అనేక మందిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. నిత్య నరకానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి, ఒకసారి నరకానికి వెళ్తే మళ్ళీ ఎగ్జిట్ గేట్ అనేది ఉండదని మీరు మాకు బోధించారు. ఒకసారి పరలోకానికి వెళ్తే మళ్ళీ ఎగ్జిట్ అనేది ఉండదని చెప్పారు తండ్రి. మా భూలోకంలో చేసే పనులను బట్టే నువ్వు నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుందని చెప్పారు నాయన. ఈ భూలోకము మాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా మాకు మార్చినందుకు వందనాలు. ఇక్కడ చేసే మంచి కార్యాల వల్ల పరలోకానికి, చెడ్డ కార్యాల వల్ల నరకానికి వెళ్తారని మీరు మాకు కళ్ళగట్టి చూపించినందుకు, మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు, మా మనోనేత్రాలను తెరిచినందుకు వందనాలు తండ్రి. బై గాడ్ గ్రేస్, మీ మహాకృప వల్ల మేమందరం కూడా నిత్య జీవానికి వారసులమయ్యాము నాయన. మీ కృపను బట్టి మేము పరలోకానికి వస్తున్నాము. పరలోకానికి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపను బట్టి తీసుకెళ్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ రోజు నుంచి మా చేతుల మీదుగా అనేక చారిటీస్లను ఓపెన్ చేయండి. మా చేతుల మీదుగా అనేక మందికి, వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలకు, స్ట్రీట్ బెగ్గర్స్కి, సంఘాలకు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలను దయచండి. ఈ రోజు నుంచి మేము ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి ఆ ఎడమవైపు గుంపులో కాకుండా కుడివైపు ఉన్న గుంపులో ఉండగలిగే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.